రికార్డింగ్ స్టార్ట్ అవుతాను. गुड आफ्टरनून ऑल ऑफ यू. गुड आफ्टरनून मैडम. हाँ, गुड आफ्टरनून. आज हम ईदगाह के बारे में चर्चा चलेगी. ठीक है. ईदगाह क्या है? ईदगाह क्या है? ईद मीनिंग ईद का अर्थ क्या है? फेस्टिवल. ईद का अर्थ है फेस्टिवल. गाह का अर्थ है प्लेस. गाह का अर्थ क्या है? प्लेस. यहाँ देखिए, ईदगाह. पहले हम ईद का मतलब को हम बताते हैं आपको. ईद का मतलब है फेस्टिवल. रमजान आप सुने हैं क्या? रमजान ईद के बारे में. भवानी सिट प्रॉपरली. ईद का अर्थ है रमजान. इनको अंग्रेजी में कहते हैं ईद को अंग्रेजी में कहते हैं रमजान को रमदान. क्या कहते हैं? रमदान. ईद का अर्थ है फेस्टिवल. ईद का अर्थ है ఫెస్టివల్. గాహ का अर्थ है ప్లేస్. యాక్చువల్ గా మనము పండుగ రోజు ఏం చేస్తామంటే అర్లీ మార్నింగ్ లేవగానే స్నానాలు చేసుకొని నమాజ్ చేసుకొని మళ్ళీ అందరూ ఒక సమూహంగా ఏర్పడి ముస్లిమ్స్ అందరూ ఒక ప్లేస్కి వెళ్తారు నాన్న నమాజ్ చేసుకోవడానికి. ఆ ప్లేసే ఈద్గాహ్. మీరు చూసుంటారు ఊరి బయట మసీద్ లాగా గోడ మాదిరిగా కట్టేసి ఉంటారు. 3 or 4 మినార్లు ఉంటాయి. మినార్ అంటే పిల్లర్స్ లాగా, మసీద్ పిల్లర్స్ లాగా ఉంటాయి. అవి 4 పిల్లర్స్ లాగా పెట్టేసి ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేస్తారు. యాక్చువల్ గా మేడం మసీద్ లో కదా నమాజ్ చేసేది అనే డౌట్ మీకు రావచ్చు. అది కామన్ గా చేసేటటువంటి ప్రేయర్ ప్లేస్. బట్ ఈద్గాహ్ మాత్రం ఊరి బయట ఎక్కడైనా సరే ఊరి బయట చేస్తారు ఆ ఈద్గాహ్ నమాజ్ ని. ఆ పండుగ రోజు ఫస్ట్ రంజాన్, ఆ తర్వాత బక్రీద్ రోజు మస్ట్ అండ్ షుడ్ గా ఆ ప్లేస్కి వెళ్ళి నమాజ్ చేసుకొని తోచినంత దాన ధర్మాలు చేసుకొని హ్యాపీగా వాళ్ళు ఒకరికొకరు బ్లెస్సింగ్స్ చెప్పుకుంటూ ఇంకా గ్రీటింగ్స్ చెప్పుకొని వాళ్ళ వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తారనమాట. ఆ ప్లేస్ నే ఈద్గాహ్ అంటారు. ఆ ఈద్గాహ్ కి సంబంధించినటువంటి లెసనే ఇప్పుడు చెప్పుకోబోయేది మనం. ప్రేమ్చంద్ అనేటటువంటి వాడు ఒక కవి. प्रेमचंद అంటే ఎవరు నాన్న? కవి. इस पाठ का विधा है कहानी. इस पाठ का विधा क्या है? కహానీ పాట అన్నమాట. కొన్ని కవితలు ఉంటాయి నాన్న. ఇంతకు ముందు మనం చెప్పుకున్న లెసన్ లో బరస్తే బాదల్ एक इसका विधा है कविता. बरसते बादल का विधा है कविता. ईदगाह पाठ का विधा है कहानी. ठीक है. अब हम देखेंगे उन्मुखीकरण. उन्मुखीकरण का अर्थ है ఉన్ముఖీకరణ का अर्थ है మనం ఏదైనా లెసన్ చెప్పుకోబోయే ముందు దానికి ఓరియంటేషన్ అన్నమాట. లెసన్ కి మనం ముందు ఏం చెప్పుకుంటాం నాన్న? కొన్ని విషయాలు చెప్పుకుంటాం ఇంట్రెస్టింగ్ గా. దానినే ఓరియంటేషన్ అంటారు. ఆ ఓరియంటేషన్ మీనింగే ఉన్ముఖీకరణ. उन्मुखीकरण ఈ లెసన్ కి ఓరియంటేషన్ లాంటిదన్నమాట. ओके. उन्मुखीकरण. अब देखेंगे एक छोटी सी कविता को. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. त्यागी तरुओं के जीवन से
हम भी तो कुछ देना सीखे, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। अब देखेंगे हम, पथिकों को जलती दोपहर, पथिकों को जलती दोपहर। पथिक का अर्थ है बाटसारी, पथिक का अर्थ है बाटसारी, बाटसारी, ठीक है। జలతి దుపహర్మే అంటే ఆ బాటసారులకు కాలుతున్నటువంటి ఎండలో వెళుతూ ఉన్నారు. బాటసారులు మామూలుగా ఏసీలో కూర్చొని పనిచేస్తారా నాన్న? ఐ మీన్ కూలీ వాళ్ళు కానీ ఎక్కడికైనా బయట పనులు చేసే వాళ్ళందరూ ఎక్కడ చేస్తారు వాళ్ళు పని? ఎండలో చెమటోడ్చి మరీ పని చేస్తారు. వాళ్ళకి నీడనిచ్చేది ఎవరు నాన్న? పేడ్. మనకు కూడా వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా చెట్టు కనిపించింది అనుకో, హ్యాపీగా సేద తీరుతాం కాసేపు, అవునా? పేడ్ సదా దేతే హై ఛాయా, వాళ్ళకి ఎప్పుడు నీడనిచ్చేది ఏది? చెట్టు. नेक्स्ट, खुशबू भरे फूल देते हैं, खुशबू भरे फूल देते हैं। खुशबू का अर्थ क्या है? फ्रेग्रेंस। యాక్చువల్లీ మనము ఇప్పట్లో ఫ్లవర్స్ ఫ్రేగ్రెన్స్ ని మర్చిపోతూ వస్తున్నాం, స్ప్రే ఫ్రేగ్రెన్స్ ని ఆస్వాదిస్తూ వస్తున్నాం. కానీ మనకు పూల నుంచి వచ్చేటటువంటి ఫ్రేగ్రెన్సే న్యాచురల్ గా ఉంటుంది. సో ఖుష్బూ భరే పూల్ దేతే హై, అలా ఫ్రేగ్రెన్స్ నిండినటువంటి పూలు మనకు ఏమిస్తాయి? సుగంధాన్ని ఇస్తాయి. హమ్కో నవ ఫూలోంకి మాల, మనకు కొత్త పూల మాలను కూడా అవి ఏం చేస్తాయి? అందచేస్తాయి. సుగంధం నిండిన పూలు ఇస్తాయి, మనకు కొత్త పూలమాలను కూడా కల్పిస్తాయి. ఈ పూలమాలలు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది నాన్న? మూలమేమి? పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేడ్ నుంచే వస్తాయి. పేడ్ అంటే చెట్లన్నీ వస్తాయి. పౌధా మొక్క, పేడ్ చెట్టు. ఓకే. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से, త్యాగి తరువుం కే జీవన్ సే, త్యాగధనులైన చెట్ల జీవనం నుండి అంబితో కుచ్ దేనా సీఖే, మనము కూడా కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క కవిత మొత్తం దేనిని ఉద్దేశించి ఉంది? ये कविता सब किसका उद्देश्य दिखाई देता है? పేడ్ని తెలియచేస్తుంది. పేడు మనకి ఏమిస్తుంది, ఏం చేస్తుంది, పేడు వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటివి, ఇంకా ఎటువంటి సుగంధ ద్రవ్యాలు వస్తాయి, ఇవన్నీ మనకు ఈ కవితలో ఉన్నాయి. అవునా మేడం? ఎందుకు ఈ కవిత చెప్తున్నారు? పేడు గురించి మాకు తెలుసు కదా అనుకోవచ్చు మీరు. కానీ పేడు ఎప్పుడు ఇస్తుంది, కానీ మన నుంచి ఏమీ కోరుకోదు. అవునా నాన్న? పేడు అనేటటువంటిది మానవులకి ఎంతో కొంత సహాయం చేస్తుంది, కానీ తిరిగి ఆశించదు. పూలని కానీ, కట్లని కానీ, ఫర్నిచర్, ఇంకా చాలా రకాలుగా మనము ఆహారానికి కానీ ఆకులు ఇవన్నీ తింటూ ఉంటాం కదా, ఇవన్నీ పేడ, అన్ని చెట్లకు సంబంధించినవే. సో మనం పేడలాగా ఎంతో కొంత, పేడంత సహాయం మనం చెయ్యము, కానీ దానిలో కొంత భాగమైనా మనం ఇతరులకి సహాయం చేయాలి. సహాయం ఏది? మన దగ్గర 2 వస్తువులు ఉన్నాయనుకో, ఒకటిస్తే అది సహాయం, హెల్ప్. త్యాగ్, ఇప్పుడు పేడు మనకి ఇస్తుంది త్యాగం, మన కోసం త్యాగం చేస్తుంది పేడు. అర్థమైందా? 2 చెట్లు ఉంటే ఒక చెట్టు మనకి ఇవ్వట్లేదు, చెట్టు మనకు త్యాగం చేస్తుంది. ఎలా? తనకి ఏదైతే ఉందో మొత్తాన్ని ఇచ్చేస్తుంది. అలా ఇవ్వడాన్ని, మన దగ్గర ఉన్నది మొత్తం ఇవ్వడాన్ని త్యాగం అంటారు. అర్థమైందా? కనీసం మనం త్యాగం చేయకపోయినా పర్వాలేదు, సహాయం చేయడానికన్నా
ఆ మంచి ఆలోచనలు కూడా మనలో కలిగి ఉండాలి. దానికి సంబంధించిందే ఈ లెసన్. अब देखेंगे हम प्रश्न। पहला प्रश्न देखिए, पथिकों को जलती पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? అంటే బాటసారులకి కాలుతున్నటువంటి ఎండలో సుఖము, ఆరాం అంటే రెస్ట్, కిస్సే మిల్తా హై దేనితో మనకు లభిస్తా ఉంది? ఐ మీన్ బాటసారులకు సుఖం గాని రెస్ట్ గాని వేటితో లభిస్తా ఉంది నాన్న ఈ కవితని బేస్ చేసుకుంటే? भवानी क्यों चुपचाप बैठे हैं? जवाब दीजिए। पथिकों को जलती दोपहर में सुख व आराम किससे है? पेड़। किससे? ये शब्द को वहां से निकालना चाहिए, वहां पेड़ से। इस शब्द को हम जोड़ना चाहिए, ठीक है? पथिकों को जलती दोपहर में सुख व ఆరాం పేడోన్ సే మిల్తా హై. ఈ విధంగా ఆన్సర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. మీరు 6th 7th అయితే 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వచ్చు. 10th కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ని బేస్ చేసుకొని ఆన్సర్ గా క్రియేట్ చేసుకొని క్వశ్చన్ వర్డ్ ని అక్కడ నుంచి తీసేయాలి. క్వశ్చన్ వర్డ్ ఏముంది ఇక్కడ? ప్రశ్నవాచక శబ్ద కౌన్ సా హై? इससे। इस शब्द को वहां से निकालना चाहिए और बोलना है पेड़ों से। पथिकों को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है. ఈ విధంగా మీరు ఆన్సర్ ని క్రియేట్ చేసుకోవాలి, ठीक है? अब देखेंगे दूसरा प्रश्न। दूसरा प्रश्न का अर्थ है सेकंड आंसर। खुशबू भरे फूल हमें क्या देते हैं? खुशबू भरे फूल हमें क्या देते हैं? खुशबू अर्थ है फ्रेग्रेंस, भरे నిండినటువంటి फूल పూలు हमें మనకు क्या देते हैं ఏమి ఇస్తున్నాయి? ఏమి ఇస్తున్నాయి అన్న ఇక్కడ ఒకసారి కవిత చూసుకోండి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఫ్రేగ్రెన్స్ నిండినటువంటి పూలు మనకు పేడ్ నుంచి వస్తున్నాయి. అవేమి ఇస్తున్నాయి మనకు? ఒక్కరు జనరల్ గా ఆలోచించట్లేదు. खुशबू भरे फूल देते हैं हमको 9 फूलों की माला. ఉందనన్న ఇక్కడ खुशबू भरे फूल देते हैं हमको 9 फूलों की माला. 9 మీన్ కొత్త కొత్త మాల. 9 అంటే 9 అనుకునేరు కాదు. 9 అంటే ఈ 9 అంటే 9. దిస్ నౌ న్యూ NEW న్యూ. ఓకే, కొత్త పూలమాలని ఇస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ तीसरा प्रश्न है, हम भी तो कुछ देना सीखें. మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలి. కవి ने ऐसा क्यों कहा होगा? కవి ఎందుకు ఇలా చెప్పారు నాన్న? మనం కూడా కొంత ఇవ్వాలి అనేటటువంటిది కవి మనకు ఎందుకు చెప్పారు? దేన్ని చూసి చెప్పారు? యాక్చువల్లీ మనం 7th క్లాస్ లో पेड़ గురించి చదివి ఉంటాం. पेड़ యొక్క లాభాలు. पेड़ परोपकारी है, बुराई के बदले में भलाई ही करते हैं. हमें भी पेड़ की तरह दूसरों के लिए अपना जीवन बिताना चाहिए. సో पेड़ ని బేస్ చేసుకొని మన కవి గారు చెప్పారు పేడ్ లాగా మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పి. ఇది జనరల్ గా మీలో రావాల్సిన ఆలోచన. బట్ మీరు సైలెంట్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. వినండి కాన్సంట్రేషన్ గా. अब देखेंगे हम
उन्मुखीकरण हो चुका है, उन्मुखीकरण के प्रश्न हो चुके हैं। अब हम चर्चा कर सकते हैं उद्देश्य। उद्देश्य उद्देश्य का अर्थ क्या है? దాంట్లోనే ఉంది ఆన్సర్. ఉద్దేశం అంటే ఏమన్నా? ఉద్దేశం మేడం. ఉద్దేశం ఏమి? ఆలోచన. ఉద్దేశం అంటే ఆలోచన. జూమ్ చేయండి సార్ కొంచెం. వెయిట్ ఏ మినిట్. కలాకా పక్కన రావట్లేదు సార్. కలాకా ఇది కనపల్లా. ఓకే వదిలేయండి, మధ్యలో ఏదో నెంబర్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఉద్దేశ్య ఉద్దేశ్య का अर्थ है ఉద్దేశము. ఈ ఈద్గాహ్ యొక్క कहानी उद्देश्य में कहानी विधा की भाषा शैली से परिचय करते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. कहानी विधा भाषा शैली से परिचय करते हुए అంటే కథ శబ్దం చెప్పుట ధాతువుతో లభించు అనుకర్తరి ప్రత్యయం కహాని. కహ ప్లస్ ఆని, కహ ప్లస్ ఆని. ఈ ఆని అనేది ప్రత్యయ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ కావాలి. కహ అంటే చెప్పడం, క్రియావర్డ్. ఆని అంటే ఇది ఒక ప్రత్యయ. ఇది కాదు. నెక్స్ట్ స్లైడ్. వెయిట్ ఏ మినిట్. ఒక్కటే ఉంది దాంట్లో. కృత ప్రత్యయ అంటారు దాన్ని. ఏమంటారు నాన్న? కృత ప్రత్యయము. ప్రత్యయం అంటారు. ఈ ఆని అనే దాన్ని క్రియతో వచ్చినటువంటి ప్రత్యయంని కృత ప్రత్యయ అంటారు. ఓకేనా? ఆ కృత ప్రత్యయ యొక్క ఉద్దేశం ఏమంటే ఈ కథను మనకు తెలియజేయడం, ఈ కథ యొక్క ఆశయాన్ని తెలియజేయడం. ఆశయం తెలుపుటకు సంబంధించినది ఏదేని సంఘటన గాని విషయం గాని సరైన పద్ధతిలో తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. దేఖింగే హం జూమ్ చేయాలి సార్. ఉద్దేశ్య कहानी विधा की भाषा शैली से परिचय करते हुए छात्रों में कहानी लेखन का कला विकास करना. ఈ కథ మాదిరిగానే మీరు కూడా చూసి కథల్ని ఎలా రాయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ కథ యొక్క భాషా శైలిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీలో ఉత్సాహం కలిగించడమే ఈ కథ యొక్క ఉద్దేశం. వికాస్ కర్నా ఔర్ త్యాగ్. త్యాగ్ అంటే త్యాగం చేయడం. ఏని త్యాగం చేయడం? ఇప్పుడు పేడు త్యాగం చేస్తుంది కదా, ఆ విధంగా త్యాగ భావన, సద్భావ్ మంచి భావనలు, మంచి గుణాలు, व विवेक. विवेक का अर्थ है इंटेलिजेंस. विवेक का अर्थ क्या है? इंटेलिजेंस. जैसे संवेदनशील कर्तव्य बोध कर संबंधी गुणों का विकास करना. संवेदनशील మంచి అలవాట్లు, మంచి గుణాలు, మంచి నిర్ణయాలు, మంచి కర్తవ్యాలు ఇవన్నీ తెలుపటమే సంబంధీ గుణంగా వికాస్ కన్నా. వీటిని సంబంధించే ఏ స్టోరీ అయినా రాయాలి. ఒక స్టోరీ రాస్తున్నామంటే మనము ఏదో ఒకటి రాసేయకూడదు. దాంట్లో ఉన్న మంచి గుణాలు, దానివల్ల ఏర్పడే చెడు భావనలు ఇవన్నీ బేస్ చేసుకుంటూ రాయాలి కథని. और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. बड़े बुजुर्ग అంటే ఎవరు నాన్న? బడే బుజుర్గ్ అంటే ఎవరు?
పెద్దవాళ్ళు, ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ పట్ల మనము శ్రద్ధగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనము ఉండాలి. ఈ కథలో ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నమ్మకి ఎక్కువగా హెల్ప్ చేస్తాడు. దేని గురించి హెల్ప్ చేస్తాడు, ఎందుకు చేస్తాడు, వాళ్ళ నాన్నమ్మతో ఎందుకు అతను ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ తో ఎందుకు లేడు, ఇవన్నీ మనకు ఈ కథలో పరిచయం అవుతాయి. ఓకేనా? ఒకసారి దీని యొక్క ఈ ఉద్దేశాన్ని తెలుగులో చెప్తాను, కాస్త కాన్సన్ట్రేషన్ గా వినండి. ఈ కహానీ యొక్క ఆశయం ఏమంటే, ఏదేని సంఘటన గాని విషయమును సరైన పద్ధతిలో తెలియచెప్పుటాయే ఈ కథ. ఈ కథలో నానమ్మ మనుమడి ఆదర్శనీయమైన ప్రేమ చెప్పబడినది. దీనిలో కథనము, చెప్పే విధానము, సందర్భము, పరిస్థితుల మార్మిక వర్ణన జరిగినది. దీనిలో బాల్యకాలమందలి నిర్మలమైన భావములు అద్వితీయంగా చూపించబడింది. అంటే బాల్యంలో మనం కూడా కొన్ని చేస్తుంటాము, అల్లరి పనులు, ఏవైనా మంచి పనులు, ఇవన్నీ మనకి ఈ కథలో పరిచయం అయ్యి మన పాస్ట్ లోకి వెళ్తాం అన్నమాట. సో ఎలా వెళ్తామో చూద్దాం. నెక్స్ట్ కవి పరిచయ్, లేఖక్ పరిచయ్. కవి ఎవరు, అతని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. లేఖక్ పరిచయ్. లేఖక్ పరిచయం ముందు విధా విశేష్, విభాగ విశేషము. అర్థమైందనా? ఉన్నారా? మేడం. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే ఉద్దేశ ప్లస్ విధా విశేష రెండు డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు లేఖక్ పరిచయం గురించి చెప్పుకుందాము. ఓకేనా? ఎవరు చెప్పాను నాన్న? కవి పేరు ఏం చెప్పాను నేను? స్లైడ్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళాలి. వెయిట్ ఏ మినిట్. చూపించు. కిందికి వెళ్ళండి. లేఖక్ కా పరిచయ్. లేఖక్ మీన్స్ రైటర్, ఈ కథను రాసినటువంటి వారు. लेखक का नाम क्या है, कोई बता सकते हैं? प्रेमचंद मैडम। क्या? प्रेमचंद मैडम। प्रेमचंद। पाठ का नाम है ईदगाह। कैसा पाठ है? कहानी। लेखक का नाम है प्रेमचंद। उनका जन्म 31 जुलाई 1880। बोलिए विष्णुवर्धन। 31 जुलाई 1880 मैडम। 31 ని హిందీలో ఏమంటాం నాన్న? మర్చిపోయారా గినతిని? ఈ జన్మ, ఈ అంకెల్ని మీరు కనుక్కొని నాకు రేపు చెప్పాలా. ఓకేనా? ఓకే మేడం. 31 ఏమంటారు? నెక్స్ట్ 1880 దీన్ని హిందీలో ఏమంటారు? ఓకేనా? లాంగ్ గా ఎలా చెప్పగలరు, షార్ట్ గా ఎలా చెప్పగలరు, ఇది నాకు కనుక్కొని రేపు చెప్పండి. చెప్పగలరా? ఇది మొత్తం హోంవర్క్ ఉంటుంది అన్న మీకు. నెక్స్ట్ అసలీ నామ్, అతని యొక్క అసలు పేరు ఏమో చూద్దాం ఇప్పుడు. ఏముంది నాన్న అసలీ నామ్? ధన్పత్ రాయ్ श्रीवास्तव। इनका असली नाम है धनपत राय श्रीवास्तव। इनका असली नाम है ये, अलियास प्रेमचंद आएगा। ठीक है? ధనపత్ రాయ్ శ్రీవాస్తవ అనగానే మీకు నెక్స్ట్ నేమ్ ప్రేమ్చంద్ అని గుర్తుకు రావాలి. ఈద్గా అనగానే ఇది ఈ విధా విశేష్ ఏమి అని అడిగితే
कहानी पाठ है यानी गुर्तुक रावाली. ठीक है. नेक्स्ट स्लाइड. దాని తర్వాత ఇదే ఉందా? अब देखेंगे 1 दर्जन उपन्यास और 300 से भी अधिक कहानियां लिखी उपन्यास सम्राट. 1 दर्जन का अर्थ है ఒక డజన్. ఒక డజన్ అంటే ఎన్ని నాన్న? 12. 12 మేడం. आधा दर्जन అంటే 6. 12 మేడం. 1 दर्जन అంటే 12. आधा दर्जन అంటే 6. 1 दर्जन उपन्यास ఒక డజన్ ఉపన్యాస్ और మరియు 300 से भी अधिक कहानियां लिखी 300 కంటే ఎక్కువ స్టోరీస్ రాశారంట. ఆ స్టోరీలోదే ఈ యొక్క ఈద్గా. ఆ స్టోరీలో అన్నిట్లో 300 అన్నారు కదా, అందులో ఒకటే ఈద్గా. అర్థమైందా నాన్న? और प्रेमचंद को उपन्यास सम्राट भी कहते हैं. क्या कहते हैं? उपन्यास सम्राट. 1 दर्जन उपन्यास और 300 से भी अधिक कहानियां लिखी उपन्यास सम्राट हैं ये प्रेमचंद. नेक्स्ट स्लाइड. ओके. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. इनकी कहानियां మానస్ సరోవర్ శీర్షక్. మానస్ సరోవర్ అనే ఒక శీర్షకం ఉంది. అందులో 8 खंडों में संकलित है. कितने खंडों में संकलित है? దీన్ని 8 ఖండాలుగా చేస్తున్నారు అన్నమాట. మానస్ సరోవర్ అని ఒక శీర్షిక ఉంది, దాన్ని 8 ఖండాలుగా విభజించినారు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఉపన్యాస్ గోదాన్, గబన్, సేవా సదన్. అతని యొక్క కొన్ని ఉపన్యాసాలు కూడా రాశారని చెప్పాం కదా నాన్న. ఆ ఉపన్యాసాలలో ఈ 3 गोदान, गबन, सेवा सदन. और कहानियां पंच परमेश्वर. कहानियां कौन से हैं? पंच परमेश्वर. बड़े घर की बेटी, पंच परमेश्वर और बड़े घर की बेटी. ये 2 कहानियां हैं. ठीक है. नेक्स्ट स्लाइड प्लीज. స్లైడ్ ఎక్కడో తప్పింది. వెయిట్ ఏ మినిట్. పైకి పోండి. కవి పరిచయం పెట్టారు. ఫస్ట్ పెట్టారే అది పెట్టేసేయండి. ఫస్ట్ అంటే స్లైడ్ కాదు, టెక్స్ట్ బుక్ పేజ్ పెట్టారు పైన. देखिए ठीक से हम प्रेमचंद की कवि परिचय को पढ़ेंगे. अब प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में हुआ. गरीब घराने में काशी में हुआ. 31 जुलाई 1880 को हुआ. ये अंक को आप आप कल तुम्हें मुझे बता सकते हैं. ठीक है स्टूडेंट्स. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए, मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियां की रचना की.
इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं। गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं। इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं। सुनिए स्टूडेंट्स, आज तुम ये लेखक परिचय का गृह कार्य लिखना चाहिए, ठीक है? ఈ కవి పరిచయాన్ని 2 times రాయండి, నేర్చుకొని రండి, ఓకేనా? ఎస్ మేడం. రేపు ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలన్నా ఈ కవి పరిచయాన్ని. ఓకే మేడం. 2 times write and read, ఓకే? ఓకే. नेक्स्ट, ఎస్ మేడం. प्रेमचंद का जन्म सीखना है और उनके रचनाएं और कहानियां ये सब सीखना पड़ेगा आपको, ठीक है? इनको उपन्यास सम्राट भी कहते हैं। इन्हें ट्यूशन पढ़ाते हुए, मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। ట్యూషన్లు చెప్పుకుంటూ ఇలాంటి కథల్ని, కవితల్ని రాసి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మనము చదవండి రాయండి అంటే కూడా రాసేవాళ్ళు కరువు అయిపోయారు అన్నమాట. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. మానస్ సరోవర్ అనే శీర్షికలో 8 ఖండాలుగా ఉన్నాయి నాన్న. మన ప్రేమచంద్ గారు రాసినటువంటి కథలు కానీ, ఉపన్యాసాలు కానీ వాటిలో गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इवన్నీ ఉపన్యాసాలు అన్నమాట. इनकी प्रमुख कहानियां में అతను ప్రాముఖ్యత గాంచినటువంటి కథలు అతను రాశారు. అవి ఏంటివిరా అంటే పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ. ఇంకా మొదలగునవి ప్రాముఖ్యత గాంచి ఉన్నాయి. ఈ యొక్క కవి పరిచయాన్ని మీరు రేపు క్షుణ్ణంగా చదివి నీట్ గా రాసి రేపు అడిగినప్పుడు క్లాస్ లో నాకు చూపించాలి, ఓకేనా? ఎస్ మేడం. వీలైతే ఓకే కవి మేడం. యొక్క పిక్చర్ ని కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే మేడం. కవి పిక్చర్ ని కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి. కవి పరిచయం మెయిన్ అన్నమాట. ఈద్గాహ్ అని రాసి లేఖక్ పరిచయ్ అని రాసిన తరువాత ఈ మ్యాటర్ ని రాయండి. ఈ మొత్తం మ్యాటర్ ని రాయండి మీరు, ఓకేనా? ఎస్ మేడం. ప్రీవియస్ హోంవర్క్ ఏదన్నా రాసారా ఏమైనా? రాసినాం यशवंत మేడం. रेड्डी, రాసినాం మేడం. क्या आप दिखा सकते हैं स्टूडेंट्स? ఎస్ మేడం. कौन गृह कार्य लिखे हैं, क्या आप बता सकते हैं? ఎవరు రాసుంటే వాళ్ళు చూపించండి అన్న. सुधीर, यशवंत, देवराज, भवानी, विष्णुवर्धन, कोई भी नहीं लिखे क्या? ఎవరు రాయలేదా అన్న? మేడం. మరేమి చూపెట్టండి. ఫస్ట్ ఆన్ యువర్ వీడియోస్. వాట్ దేవరాజ్? దేవరాజ్, మేడం, why you don't write Hindi homework? Bhavani also, Sudhir.